వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జనరల్ పోస్ట్ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. 360కి పైగా పోస్టులు అనేవి ఉన్నాయి. ఈ జాబ్స్కి మనం అప్లై చేసుకోవడానికి జస్ట్ 10th క్లాస్ పాస్ క్వాలిఫై అయిన ఉంటే సరిపోతుంది. ఇతర ఎక్స్పీరియన్స్ కానీ లేదా ఇతర సర్టిఫికేట్స్ కానీ ఏమీ అవసరం లేదు. జస్ట్ 10th పాస్ అయినటువంటి సర్టిఫికేట్ మన దగ్గర ఉంటే ఈ జాబ్స్కి మనం అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అండ్ డొమిసైల్ సర్టిఫికేట్ అనేది అడగడం జరిగింది. డొమిసైల్ సర్టిఫికేట్ అంటే మనము ఈ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళే లేదా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళే అని మనం సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. ఈ డొమిసైల్ సర్టిఫికేట్ని నేటివిటీ సర్టిఫికేట్ అని కూడా అంటారు. ఇది మనకి ఎంఆర్ఓ ఆఫీస్లో ఇవ్వడం జరుగుతుంది. సో మీరు అక్కడ కాంటాక్ట్ అయితే మనకి ఈ డొమిసైల్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇవి రెండు ఉండాలి. 10th క్లాస్ పాస్ క్వాలిఫై ఉండాలి. అలాగే డొమిసైల్ సర్టిఫికేట్ అనేది మన దగ్గర ఉంటే మనము ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి శాలరీ విషయానికి వస్తే బేసిక్ పే అనేది సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం 18,000 రూపాయలుగా ఇవ్వడం జరిగింది. ఇది బేసిక్ పే మాత్రమే. దీనికి డియర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ వీటితో పాటుగా ఈ ఇంటెలిజెన్స్ బ్యూరోలో వర్క్ చేసే వాళ్ళకి మాత్రమే స్పెషల్ సెక్యూరిటీ అలవెన్స్ అనేది 20% ఆఫ్ ద బేసిక్ పే ఇస్తారు. అంటే 18,000లో 20% అంటే 3,600 రూపాయలు స్పెషల్ సెక్యూరిటీ అలవెన్స్గా ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలాగే మనకి సంవత్సరంలో మనం 12 నెలల పాటు జాబ్ అనేది చేస్తాం. అయితే 13వ నెలకు కూడా మనకి క్యాష్ కంపెన్సేషన్ అనేది 30 రోజుల పాటు మనకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇది కూడా ఇందులో ఉన్నటువంటి బెనిఫిట్. సో చాలా మంచి ఉద్యోగాలు ఇవి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో అనేది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఇతర వివరాలు తెలుసుకుందాము. ఇంకా ఎవరైతే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. డియర్ ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు యూస్ఫుల్ అయ్యే విధంగా datatype.in అనే వెబ్సైట్ వాళ్ళు ఫ్రీగా అవైలబుల్లో మనకి టెస్టులను తీసుకురావడం జరిగింది. ఇందులో బయాలజీ సిరీస్, కెమిస్ట్రీ, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్తో టెస్టులను అనేవి తీసుకుని వచ్చారు. సో ఈ టెస్టులను మనము డైలీ అటెంప్ట్ చేయడం ద్వారా మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మన నాలెడ్జ్ అనేది ఈజీగా గెయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ datatype.in అనే వెబ్సైట్లో ఉన్నటువంటి ఈ ఫ్రీ టెస్టులని మీరు అటెంప్ట్ చేసి మీరు ఈజీగా నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, ఇంటెలిజెన్స్ బ్యూరో ఎంటీఎస్ జాబ్స్కి సంబంధించి ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే 30 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు, అలాగే ఓబీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే 28 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు, ఆల్రెడీ ఈ ఇంటెలిజెన్స్ బ్యూరో డిపార్ట్మెంట్లో ఎవరైతే వర్క్ చేస్తుంటారో వాళ్ళైతే 40 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు 14/12/2025 నాటికి మీ యొక్క మినిమం అండ్ మ్యాక్సిమం ఏజెస్ చూసుకొని అప్లికేషన్ అని చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే టైర్ 1 ఎగ్జామినేషన్ మరియు టైర్ 2 ఎగ్జామినేషన్ ద్వారా మనకి సెలక్షన్ అనేది చేస్తారు. ఈ టైర్ 2 ఎగ్జామినేషన్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే ఉంటుంది. 50 మార్కులకు గాను మీరు 20 మార్కులు తెచ్చుకుంటే ఇందులో క్వాలిఫై అయిపోతారు. సో టైర్ 1లో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని ఫైనల్ సెలక్షన్ అనేది చేస్తారు. సో టైర్ 1 ఎగ్జామినేషన్ సంబంధించి ఏం క్వశ్చన్స్ ఉంటాయి, ఏం సిలబస్ ఉంటుంది అని మనం చూసినట్లయితే జనరల్ అవేర్నెస్ నుంచి 40 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి 40 మార్కులకి. అలాగే క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ నుంచి 20, న్యూమరికల్, ఎనలిటికల్, లాజికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ నుంచి 20, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 20 మార్కులకి ఉండడం జరుగుతుంది. అండ్ టోటల్ మార్క్స్ వచ్చి 100 మార్కులకు ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ అనేవి ఉంటాయి. 1/4 ఆఫ్ నెగిటివ్ మార్క్స్ అనేది ఈచ్ రాంగ్ ఆన్సర్కి ఉంటుంది. టోటల్ టైం అనేది మనకి 1 అవర్ పాటు ఇస్తారు. ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది మనకి ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒక క్వశ్చన్కి 4 ఆప్షన్స్ అనేవి ఇస్తారు. ఒక కరెక్ట్ ఆన్సర్ అనేది మనము చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది టైర్ 1కి సంబంధించి. ఈ టైర్ 1 100 మార్కులకు ఉంటుంది కదా, ఇందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో అంటే కట్ ఆఫ్ మార్క్స్ రీచ్ అవుతారో, నార్మలైజేషన్ ఆఫ్ స్కోర్ అనేది ఉంటుంది, వాళ్ళకి టైర్ 2 ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. టైర్ 1లో క్వాలిఫై అయిన వాళ్ళలో ఒక పోస్ట్కి 10 మందిని టైర్ 2కి పంపిస్తారు. ఇందులో 150 వర్డ్స్తో మనం పారాగ్రాఫ్ అనేది రాయాల్సి ఉంటుందన్నమాట ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. ఇందులో ఈ పారాగ్రాఫ్లో మీ వొకాబులరీ ఏ విధంగా ఉంది, గ్రామర్ సెంటెన్స్ ఏ విధంగా ఉంది, ఎనానియమ్స్, యాంటోనియమ్స్ ఏ విధంగా ఉన్నాయి,
ఇవన్నీ కూడా మనకి ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అనేది మనకి చెక్ చేస్తారు. 150 వర్డ్స్‌తో మనం ఏదైనా ఒక ఎస్సే అనేది రాయాల్సి ఉంటుంది. ఇది 50 మార్కులకు ఉంటుంది. బట్ 20 మార్కులు తెచ్చుకుంటే మనం ఇందులో క్వాలిఫై అయిపోతాము. టైర్ 2 ఎగ్జామినేషన్ కూడా 1 అవర్ పాటు మనకి ఉంటుంది. అయితే టైర్ 1 ఎగ్జామినేషన్‌లో మనం క్వాలిఫై అవ్వాలంటే అన్‌రిజర్వ్డ్ అయితే 30, ఓబీసీ 28, ఎస్సీ, ఎస్టీ 25, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు 30 మార్కులు తెచ్చుకుంటే టైర్ 1 ఎగ్జామినేషన్‌లో మినిమమ్ మనము పాస్ అయ్యాము అని అర్థం. సో నెక్స్ట్ ఈ జాబ్స్‌కి సంబంధించి టైర్ 2 ఎగ్జామినేషన్ అనేది 20 మార్కులు తెచ్చుకుంటే మనం క్వాలిఫై అయిపోవడం జరుగుతుంది. ఫైనల్ సెలక్షన్ అనేది టైర్ 1 ఎగ్జామినేషన్‌లో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని టైర్ 2లో మీరు క్వాలిఫై అయ్యారా లేదా చూసుకొని మనకి ఇవ్వడం జరుగుతుందనమాట. ఇక ఈ జాబ్స్‌కి సంబంధించి ఎగ్జామినేషన్ సిటీస్ విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మన నియరెస్ట్ ప్రాంతంలోనే ఉంటాయి. అంటే ఆల్రెడీ మనకి 5 ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడైతే ఉంటాయో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో అక్కడ మెయిన్ సిటీస్ ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, ఇలాంటి నెల్లూరు ఇలాంటి సిటీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ హైదరాబాద్, వరంగల్ ఇలాంటి చోట్ల మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దగ్గరలోనే ఉంటుంది, డోంట్ వరీ. సో ఇది ఎగ్జామినేషన్ సిటీస్‌కి సంబంధించి. ఇక టోటల్‌గా మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది మనం చూసుకున్నట్లయితే మొత్తం దేశవ్యాప్తంగా 362 పోస్టులనే ఉన్నాయి. ఇందులో రాష్ట్రాల వైస్‌గా డివైడ్ చేయడం జరిగింది. ఇందులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి విజయవాడ హెడ్ ఆఫీస్ అనేది ఉంటుంది. 3 పోస్టులు అనేవి ఇక్కడ ఉన్నాయి. అలాగే హైదరాబాద్ సంబంధించి కూడా కొన్ని పోస్టులు ఉన్నాయి. ఇక్కడ 6 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా ఢిల్లీ ఐబీ హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉందో అక్కడ 108 పోస్టులు అనేది మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక ఈ అప్లికెంట్ ఫీజు విషయానికొస్తే రూ. 550 అప్లికెంట్ ఫీజు అనేది అందరూ పే చేయాలి. మేల్ క్యాండిడేట్స్, జనరల్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఓబీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి రూ. 100 ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఉండదు. మిగిలినటువంటి ఫీజు అనేది వీళ్ళు పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక ఆన్లైన్‌లో అప్లై చేయడానికి మనకి డేట్స్ అనేవి 22 నవంబర్ 2025 నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 14/12/2025 లోపు అప్లికేషన్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్‌లో అప్లై చేసే లింక్‌ని అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చి పెడతాను. 22/11/2025 నుంచి అప్లికేషన్స్ అనేవి మనకి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అప్పటి నుంచి మనకి ఆ లింక్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది. ఆలోపే మీరు ఓపెన్ చేసి లింక్ ఓపెన్ అవ్వలేదు అని అడగద్దండి. మళ్ళీ కామెంట్స్‌లో చాలామంది అడుగుతారు. 22/11/2025 నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. Thanks for watching this video. Have a nice day, friends.